ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ తో డీలా పడుతోంది. వరుస పెట్టి పాన్ ఇండియా లెవెల్లో పంచులు పడుతున్నాయి. యూనివర్సల్ అప్రోచ్ లేకపోవడమే ఈ పాన్ ఇండియా ఫ్లాప్స్ కి కారణమా? అసలు రీజన్ ఏంటి? పాన్ ఇండియా మూవీస్ తో ఇండియన్ మార్కెట్ ని ఊపేసింది టాలీవుడ్. ఇంకా ఆ ట్రెండ్ బెండ్ తీస్తూనే ఉంది. అలాంటి టైంలో పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ కూడా టాలీవుడ్ లో పెరిగిపోయాయి. అందుకే రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఏజెంట్ ఫేట్ డౌట్ లో పడుతోంది. ఏజెంట్ పాన్ ఇండియా మూవీ అయినా హిందీ రిలీజ్ ని వాయిదా వేశారు. డబ్బింగ్ పనులు కాకపోవడమే కారణమంటున్నారు. అయితే విరూపాక్ష ఇక్కడ హిట్ అయ్యాకే పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినట్టు ఏజెంట్ ని కూడా ఇక్కడ హిట్ రాకొచ్చాకే పాన్ ఇండియా లెవెల్లో విడుదల ప్లాన్ చేశారట. అదే మైఖేల్ మూవీ విషయంలో మిస్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో సందీప్ కిషన్ మైఖేల్ మూవీ దుమ్ము దులుపుతుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. తర్వాత దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తే కేవలం తెలుగులోనే 100 కోట్లు రాబట్టింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాను రిలీజ్ చేయాలి, ఏది చేయకూడదు అనే డిస్కషన్ మొదలైంది. దసరా మూవీ మరో రంగస్థలం అనిపించేలా సుకుమార్ శిష్యుడు తెరకెక్కించాడు. కానీ తెలుగులో మాత్రమే దసరా హిట్ అయింది. దీంతో పాన్ ఇండియా నియమాలు ఏంటనే చర్చ పెరిగింది. పాన్ ఇండియా లెక్కలు చూసుకోకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నారనే కామెంట్ల దాడి షురూ అయింది. దసరా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన శాకుంతలం కూడా కామెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. కనీసం దసరా అయినా తెలుగులో హిట్ అయింది. శాకుంతలం అయితే ఎక్కడా హిట్ కాదు కదా, కనీసం పాజిటివ్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేదు. మాస్ మహారాజా రవితేజ మూవీ రావణాసుర కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమాలో ఓ సీక్రెట్ రివీల్ అవుతుందనే కారణం చెప్పి కేవలం తెలుగులోనే విడుదల చేశారు. రిజల్ట్ రివీల్ అయ్యాక అసలు పాన్ ఇండియా మూవీని పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు రిలీజ్ చేయలేదో అప్పుడు గానీ రివీల్ కాలేదు. పాన్ ఇండియా ఆశలు ఉండటంలో తప్పులేదు, కానీ పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమా ఆడుతుందనేంత కంటెంట్ ఉంటేనే అలా రిలీజ్ చేయాలి. ఆ విషయంలో ఏమాత్రం డౌట్లున్నా విరూపాక్షల ముందు లోకల్ గా సందడి చేసి తర్వాత దేశవ్యాప్తంగా విడుదల చేయటం బెటర్ అంటున్నారు. అదే ఏజెంట్ టీం కూడా పాటించాలనుకుంటోందట.